హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సినిమా లవర్స్కి అయితే ఈ సమ్మర్ చాలా చల్లగా అయిపోయింది సార్. చాలా సప్పగా కూడా ఉంది. అసలు సినిమాలే లేవు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రభాస్ కల్కి 2898 కూడా మనం పోస్ట్ పోన్ అవ్వడం చూస్తున్నాం. అది ఇప్పుడు ప్రభాస్ గారిది 27 నెక్స్ట్ మంత్ 27 అయితే రిలీజ్ అవుతుంది సార్. అది ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ 31కి 3 సినిమాలు రాబోతున్నాయి సార్. మన విశ్వక్సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష, భజే వాయువేగం. మరి ఎలా ఉంటుంది? మళ్ళీ సినిమా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంత గ్యాప్ తర్వాత. మీ ఒపీనియన్ సార్ వీటిపైన? మీరు బాగా చెప్పారు. సమ్మర్ చాలా చల్లగా ఉందని, ఉమ్, చప్పగా కూడా ఉంది. అవును. ఎందుకంటే మనకి రెండు ప్రధానమైనటువంటి రిలీజెస్ ఉంటాయి సినిమా ఫీల్డ్లో. అవును. ఒకటి సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ బాగా ఉంటాయి. ఉమ్, రెండు సమ్మర్లో వచ్చే సినిమాలు కూడా బాగా ఆడుతాయి అన్నమాట. ఏమాత్రం సినిమా విజయవంతంగా ఉందనుకున్నా పట్ట పగ్గాలు లేకుండా లేచిపోతుంది సినిమా. ఎందుకంటే అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్తారు, లేదా పిల్లలకి సినిమాలు చూడమని అవకాశం ఇస్తారు. ఎన్ని ఉంటాయి అన్నమాట. ఈ కారణాల చేత చాలా మంచి సినిమాలు, సెలెక్టివ్ సినిమాలు ఇంతకుముందు వచ్చాయి. ఇప్పుడు ఏమైందంటే ఒక్కొక్క హీరో 2 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా చేయడం వల్ల హీరోల సినిమాలు చూడలేరు. తక్కువ డబ్బులు అంటే వాళ్ళు పెట్టిన డబ్బులతో చిన్న హీరో సినిమా కూడా చూడలేడు. టికెట్ ధర అదే కదా, అదే 200 రూపాయలతో చిన్న హీరోల సినిమా బాగున్నప్పుడు కూడా అదొక చిరంజీవి సినిమా చూస్తే వేరు, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే, అర్జున్ సినిమా, రామ్ చరణ్ సినిమా, మహేష్ బాబు సినిమాలు అంటే అవి సినిమాలుగా ఫీల్ అవుతారు. ఆ సినిమాలు కనుమరుగైపోయి ఇది ప్రస్తుతం ఉన్న విషయం అన్నమాట. అయితే చిన్న సినిమాలు కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నప్పుడు కూడా చిన్న సినిమా జనంలోకి వెళ్ళేసరికి కొంత టైం పడుతుంది. ఉమ్, ఈలోగా థియేటర్స్ కుయ్యో మొర్రో అంటారు. మా కరెంట్ ఛార్జీలు రావటం లేదండి, మా ట్రాఫిక్ ఛార్జీలు కూడా రావటం. ఇప్పుడు అదే కదా గొడవ. చిన్న సినిమాలు థియేటర్లో వేస్తే థియేటర్లో ఆడవు, కలెక్షన్స్ రావు. ఉమ్, పెద్ద సినిమాలు పడ్డానికి ఈ ఈ కనుచూపు మేరలో మనకు కనిపిస్తుంది. ఓకే. ఈ నెల 2 నెలల తర్వాతే పెద్ద హీరోల సినిమాలు వస్తాయి. ఉమ్, కనుక ఈ ప్రాబ్లం వల్ల ఈ సమ్మర్ ఇంత చప్పగా ఉండవలసిన అవసరం వచ్చిందన్నమాట. ఉమ్, అయితే ఒకటి, ఎప్పుడైనా పోటాపోటీగా సినిమాలు ఉన్నప్పుడే సినిమాలు ఆడతాయి. ఇప్పుడు పెద్ద హీరోలు సినిమాలు 1, 2తో పాటు చిన్న సినిమాలు కూడా ఉంటే కంపారిజన్ చేసుకుంటారు. అరే ఆ సినిమా అంటే ఈ సినిమాకి వెళ్దాం అంటారు. అదే కదా హనుమాన్. అవును. అలాగుంటాయి. కంపారిజన్ లేకపోతే దొందే. ఇది చిన్న సినిమా, పక్కన్నది చిన్న సినిమా. ఈ బడ్జెట్తో తీసిన సినిమాలు ఎవరు చూస్తారనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. ఉమ్, కనుక ఈ సమ్మర్కి మాత్రం సినిమా మార్కెటింగ్ అంటే బాగా పడిపోయింది. ఓకే. సినిమాలు కొనుక్కుంటే మాత్రం ఎంత కొనుక్కుంటారండి. కానీ సినిమా కానీ అంటే సినిమాల్లో ఉన్నటువంటి లాభాలు ఎక్కడ వస్తాయంటే, థియేటర్ దగ్గర సినిమా ఎప్పుడైతే సక్సెస్ టాక్ తెచ్చుకుందో దానికి మిగతా ఓటీటీ అంటే రేట్లు కానీ ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ఓవర్సీస్ మార్కెట్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. చిన్న సినిమాకి పెద్ద రేట్ వస్తుంది. కానీ వచ్చింది, ఆడింది 2 వారాలు. ఇప్పుడు 2 వారాలు ఆడడం కష్టం అయిపోతుంది కదా. చిన్న సినిమా పెద్ద సినిమా అయినా 2 వారాలు ఆడడం కష్టం అయిపోతుంది. ఆ హీరో ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఎక్కడో వాళ్ళ సొంత థియేటర్లో 1, 2 థియేటర్లో ఒక 50 రోజులు 100 రోజులు లాగిస్తారు తప్ప 50 రోజుల సినిమాలు ఎక్కడివి, 100 రోజుల సినిమా ఎక్కడివి. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాల మనుగడ కష్టం. చేస్తారు, రిలీజ్ చేస్తారు, అంతవరకు కరెక్టే. కానీ ఆ సినిమాలను ఆదరిస్తారని మాత్రం మనం అనుకోవడం కష్టం అన్నమాట. సార్, మరి మళ్ళీ టాలీవుడ్ కి పూర్వ వైభవం ఏ సినిమాతో రావచ్చు అంటారు? ఈ 3 రిలీజ్ అవుతున్న 3 సినిమాల ద్వారా ఏమైనా రావచ్చా, లేకుంటే మళ్ళీ ప్రభాస్ గారి కల్కి వరకు వెయిట్ చేయాల్సిందే అంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఉమ్, టాలీవుడ్కి పూర్వ వైభవం రావాలంటే ప్రొడ్యూసర్లు మారాలి. ఎందుకంటే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రొడ్యూసర్ జేబులోంచి వస్తుంది. సినిమాని ప్రేమించడం నేర్చుకోవాలి, హీరోల్ని కాదు. సినిమా సబ్జెక్టు, బట్ ఆ సబ్జెక్ట్ ఎంత బాగుంది, దీనికి ఎవరు హీరో అని ఆలోచించాలి. కానీ ఎవరో హీరో దొరికారని అప్పటికప్పుడు పాటలు రాయించి రికార్డింగ్ చేయించి సినిమా ముహూర్తం పాట పిక్చరైజేషన్తో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ సినిమా గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ సినిమాలు తీసే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు,
ఇంకేదో వ్యాపారస్తులు బాగా మనీ ఫ్లోటింగ్లో ఉన్నవాళ్ళు, బ్లాక్ మనీ ఒక 200 కోట్లు పోయినా పర్వాలేదు, 300 కోట్లు పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళే సినిమా తీస్తున్నారు. ఏమంటే ఇప్పుడు ఒక 500 కోట్లు పెట్టి సినిమా తీశానండి, 500 కోట్లతో 50 మంది ప్రొడ్యూసర్లు ఉండొచ్చు. అర్థమైందా? 10 కోట్లకు సినిమా తీసినప్పుడు కూడా 50 సినిమాలు వస్తాయి, 50 మంచి సినిమాలు వస్తాయి, 100 రోజులు ఆడే సినిమాలు వస్తాయి. ఎలాగంటే కథ బాగుంటుంది, పాటలు బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటాయి, పాటలు బాగుంటాయి. దీనివల్ల మంచి స్టఫ్ ఉన్న సినిమాలు ఇవ్వగలుగుతారు అన్నమాట. పోటీ వాళ్ళ మధ్య పెరుగుతుంది. ఒకప్పుడు అలాగే పెరిగేది. నాకు తెలిసి ఇంచుమించు 95, 96లో కూడా రామానాయుడు, శ్రవంతి రవికిషోరు, అక్కడేమో జగపతి ఇలాగ ఉన్నారంటే అందరూ సినిమాలు బాగా ప్రేమించేవాళ్ళే. అంతకుముందు మరీని ఏంటి అందరూ పెద్దోళ్ళే కదా. పిఏపి సంస్థ పెద్ద సంస్థ, జగపతి పెద్ద సంస్థ, సురేష్ రామానాయుడు పెద్ద సంస్థ, శంభు ఫిలిమ్స్ పెద్ద సంస్థ, చూసుకోండి చిన్ని బ్రదర్స్ పెద్ద సంస్థ. చిన్న సంస్థలే ఉన్నాయండి. పూర్ణ ఎన్ఐటి బ్యానర్ పెద్ద సంస్థ, అన్నపూర్ణ బ్యానర్ పెద్ద సంస్థ. చూసారా ఆ తేడా? గమనించారా? ఇవన్నీ సినిమాని ప్రేమించే వాళ్ళు తీసిన సినిమాలు. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిని ఇష్టపడి చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది, మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కానీ ఫ్యాషన్ కోసం సినిమా తీయకూడదు. సినిమా ప్రొడ్యూసర్ అనిపించుకోవడం, లేకపోతే ప్రొడ్యూసర్ పక్కనేమో హీరోయిన్ కూర్చుందిరా ఫోటోలు తీయించుకోవడం కోసం సినిమా తీసినట్టయితే అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మీకు ఇన్ఫర్మ్ చేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు దాంట్లో అంతర్లీనం అయిపోయి మెర్జ్ అయిపోయి హార్ట్ఫుల్గా చెప్తే అది మీకు హత్తుకుంటుంది, చూసిన వ్యూవర్స్ కూడా హత్తుకుంటుంది. అంతేగాని ఏదో నన్ను కూర్చోబెట్టారని మైకి ముందని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే దాంట్లో ఎలాగైతే పట్టుండదో, ముందు నా వృత్తిని నేను ప్రేమించుకోవాలి, నా వృత్తిని నేను గౌరవించుకోవాలి, అప్పుడు నేను గౌరవించబడతాను అన్నమాట. అలా సినిమా ప్రొడ్యూసర్ తను పెట్టే డబ్బును గౌరవించుకోవాలి. అది మంచి కథ, మంచి కథనం, మంచి ఆర్టిస్టులు డబ్బులు ఎవరు పెంచారండి? ఆర్టిస్టుల డబ్బులు ప్రొడ్యూసర్లు కాదు. నిన్ను ఎవడిమ్మన్నాడు 100 కోట్లు? ఎవడికి కావాలి? మనకు ఆర్టిస్టులు లేరా? మన కథలు లేవా? మనకు రచనలే లేవా? ఈ సందర్భంగా మీరు కావాల్సిన ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఈ సందర్భంగా ఒకసారి నాగేశ్వరరావు గారి మాటలు నేను రుజువు చేస్తాను. అమెరికా వెళ్ళి నాగేశ్వరరావు గారు ఇండియా వచ్చారు. మద్రాసులో వాణి మహల్ అని అప్పుడు నాగయ్య గారు కట్టినటువంటి వాణి మహల్ ఉండేది టీనగర్లో. అందరూ సాయంత్రం కూడా పాండి బజార్లో ఎంతమంది కలుస్తారో వాణి మహల్ దగ్గర అంతమంది కలుస్తారు. ఆ వాణి మహల్ దగ్గర మిరపకాయ బజ్జీలు వేస్తారండి. వాడు పెద్ద కోటీశ్వరుడు. అది కానీ ఎక్కడెక్కడ పెద్ద ఆర్టిస్టులు అందరూ వచ్చి మిరపకాయ బజ్జీలు తింటారన్నమాట. అంటే ఆ వాతావరణం అంతా అది తెలిసిన వాళ్ళకి కళ్ళకు కనిపించాలని చెప్తున్నాను. నాగయ్య గారు కట్టారని కానీ, టీ నగర్లో పెద్ద సెంటర్ అని కానీ, మిరపకాయ బజ్జీలు వేస్తారంటే ఆ దృశ్యం కనిపించాలని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ పెద్ద మీటింగ్ పెట్టుకున్నారన్నమాట. మీటింగ్ పెట్టుకొని ఏమన్నారంటే, నాగేశ్వరరావు గారు మీరు లేరు, నేను దెబ్బతినేసాము. అప్పటికే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. సినిమా అంటే లక్షల్లోనే ఉంది, సినిమా తీయలేకపోతున్నాము. మరి మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరని మొత్తం యునానిమస్గా అంటే డివిఎస్ రాజు గారితో సైతం, మన చనిపోయిన ఎంఎస్ రెడ్డి గారితో సైతం వాణి మహల్లో మీటింగ్ పెట్టారు. బహుశా ఇట్ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ 78 years ago. మీటింగ్ పెడితే అప్పుడు నాగేశ్వరరావు గారు లేచి ఒక మాట అన్నాడు, అది అందరూ గుర్తుంచుకోవాల్సిన మాట. నేను ఇంట్లో ఉంటాను, చెయ్యి కడుక్కుంటాను, ఆ చెయ్యి తుడుచుకోవడానికి ఒక టవల్ అందిస్తాడు ఒకడు. నేను బయటికి వెళ్తాను, కారు డోర్ తీస్తాడు అదే మనిషి. మరి సెట్లోకి వస్తాను, సెట్లో పానీయాలు ఏవో సరఫరా చేస్తాడు అదే మనిషి. లోనకి వెళ్తాను, కుర్చీ దులిపేసి టవల్ దులిపేసి కూర్చోమంటాడు. షూటింగ్ చేస్తుంటాను, మధ్య మధ్యలో కొబ్బరి బొండాలు వస్తాయి, అదే ఆసామి తీసుకొచ్చి ఇస్తాడు. తర్వాత సినిమా షూటింగ్ అయిపోతుంది, అంటే షెడ్యూల్ అయిపోతుంది, కాల్ షీట్ అయిపోతుంది, మళ్ళీ కారు దగ్గరికి వస్తాడు, డోర్ వేస్తాడు, నమస్కారం పెడతాడు. ఆయన ఎవరు చెప్పన్నారు? అందరూ తెల్లమొహం. ఆయన ఎవరంటే ఏం చేస్తారు? తెల్లమొహం వేస్తారన్నమాట. ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయనే ప్రొడ్యూసర్. ఈరోజు ప్రొడ్యూసర్ తాలూకు పరిస్థితి అలాగుంది. నా ఇంట్లో నా తాలూకు అసిస్టెంట్ టవల్ వేస్తాడు, టిఫిన్ పెడతాడు,
రాగానే కార్ డోర్ తీస్తాడు, షూటింగ్లో మధ్యలో ఫ్రూట్ జ్యూస్ అందిస్తాడు, వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కార్ తీస్తారు, డోర్ వేస్తాడు. ఐ డోంట్ ఫైండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ మై బాయ్ అండ్ దిస్ ప్రొడ్యూసర్. మీరు చేస్తున్నారు, మీరు నా ఇంట్లో నా అసిస్టెంట్ ఏం చేస్తున్నాడో ప్రొడ్యూసర్గా ఉంటూ మీరు అదే చేస్తున్నారు. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. మేము లవ్ చేయమని చెప్పారు, అందుకే మురగాలి, బాగా పక్వానికి రావాలి, అప్పుడే మనకి ఆపరేషన్కి తేలిక అవుతుంది. ఆ పని మీరు చేయకూడదు. ఎవరి జేబుల్లోంచి డబ్బు ఖర్చు పెడుతున్నారు? మీ జేబుల్లోంచి కాదు. మీకు ఎందుకు అంత ఆతృత? సినిమా తీసేయాలా? తీసేసి మునిగిపోవాలా? మరి మా రోజుల్లో మేము సినిమాలు తీయలేదా? ఎలాగా ముంచేసినా మీరు మునిగిపోయినా ఇన్ని సినిమాలు మేము తీయగలుగుతావా? ఇన్ని సినిమాల్లో మేము చేయగలుగుతున్నామా? లాంగ్ విటీని ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. ఎక్కువ కాలం బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి. ఒక సినిమాకి కాస్ట్ తక్కువైనట్టయితే 4 సినిమాలు తయారవుతాయి. అప్పుడు కాస్ట్ తక్కువైన 4 సినిమాలు తయారవడం వల్ల 40 మంది టెక్నీషియన్స్ పోతే 450 200 మంది టెక్నీషియన్స్ బ్రతుకుతారు. అదే ఒక సినిమా అయితే ఆ 40 మందికే పని ఉంటుంది, ఆ 50 మందికే పని ఉంటుంది, మిగతా వాళ్ళకి పని ఉంటుంది కదా అని ఆ రోజే చెప్పాడండి మహానుభావుడు నాగేశ్వరరావు గారు. అందువల్ల ఈ సినిమాలు చప్పగా ఉన్నాయంటే చప్పగా ఉంచమని ఎవరు చెప్పారండి? కథ మీద కూర్చోండి, మ్యూజిక్ మీద కూర్చోండి, సాంగ్స్ సూపర్ హిట్ కానివ్వండి, ఒక పద్ధతి అంతా ఉండాలి కదా. అంతేకాకుండా మేము చిన్న సినిమాలు చేసే వాళ్ళందరూ వాళ్ళు ఏదో అది అది చూసుకొని ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళ ప్రభాస్ సినిమా ఎప్పుడు పూర్తయ్యాను, దేవర్ ఎప్పుడు పూర్తయ్యాను, ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో పడిపోయాడు, రాజమౌళి సినిమాలో అది ఎప్పుడు పూర్తయ్యాను, చిరంజీవి సినిమా ఎప్పుడు పూర్తయ్యాను, రామ్ చరణ్ సినిమా ఎప్పుడు పూర్తయ్యాను, ఎప్పుడు వచ్చాను. ఇవన్నీ మన దీపావళికి వచ్చినా మంచిదే, లేకపోతే వచ్చే సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకుంటే తక్కువ. అది అటువంటి భయంకరమైన అపాయకరమైన స్థితిలో ఉన్నారు ఈ రోజున ప్రొడ్యూసర్లు. ఎందుకు? సినిమాని ప్రేమించకుండా ఉండడం వల్ల. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.